నేను ఒక 20 ఇయర్స్ ఆఫ్రికాలో ఉండొచ్చాను. ఆఫ్రికాలో ఉండి 2023లో రిటర్న్ వచ్చినాక ఏం చేయాలనే ఆలోచనతోటి సరే ఊర్లో సొంత ల్యాండ్ ఉంది కదా, మాకు ఇక్కడ 12 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో ఏదన్నా అగ్రికల్చర్ పర్పస్లో చేయాలి, విలేజ్ లైఫ్లో ఉండాలనే ఆలోచనతోటి ఇక్కడ రావటం జరిగింది. వచ్చిన తర్వాత గొర్రెలు పెంచాలని ఒక ఆలోచన వచ్చింది నాకు. మొదటి నుంచి కూడా ఒక ఆఫ్రికాకి వెళ్ళక ముందు పోల్ట్రీలో ఫీల్డ్లో కొద్ది అనుభవం ఉంది, దాంట్లో వర్క్ చేశాను. పోల్ట్రీ ఫీల్డ్లో గొర్రెలు కోళ్ళు పెట్టాలనే ఆలోచనతోటి మా సొంత గ్రామంలో ఈ షెడ్లు వేయటం జరిగింది. ఈ షీప్ ఫామ్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు మార్కెట్ సర్వే చేసాము. మార్కెట్ సర్వే చేసిన తర్వాత ఎలివేటెడ్ షెడ్స్ వేస్తే బాగుంటుందని టెక్నికల్గా చాలామంది వేస్తున్నారు ఈ మధ్యన. మేము కూడా అదే వేయాలని టెక్నికల్గా, హెల్త్ పరంగా, శానిటైజేషన్ పరంగా ఎలివేటెడ్ షెడ్ బాగుంటుందని చెప్పేసి ఎలివేటెడ్ షెడ్కి వెళ్ళటం జరిగింది. మేము వచ్చేసి 30-35 షెడ్ సైజు. ఆ షెడ్లో వచ్చేసి 100 గొర్రెలు పడతాయి. సో స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి మేము ఒక 60 గొర్రెలతో స్టార్ట్ చేసినాము. సో డే బై డే, మంత్ బై మంత్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఇప్పుడు ఈరోజు 500 యానిమల్స్ ఉన్నాయి మా దగ్గర. ఒక 500 కోళ్ళు ఎప్పుడు ఉంటాయి. షీప్లో రకరకాల బ్రీడ్స్ ఉన్నాయి. మన తెలుగు స్టేట్లో వచ్చేసి నెల్లూరు జుడిపి ఉంది, మాచర్ల బ్రీడ్ ఉంది, సో మన తెలంగాణ బ్రీడ్ ఉంది. సో బేసిక్గా ఏంటంటే నేను చేసేదంతా మీట్ పర్పసే, బ్రీడింగ్ ఏముండదు, మీట్ పర్పస్. కాబట్టి ఈ తెలంగాణ గొర్రెలను మన తెలంగాణ పీపుల్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఎర్ర గొర్రెలను తీసుకొస్తాము. మాచర్ల, నెల్లూరు ఇవి ఏంటంటే మన దగ్గర మీట్ పర్పస్కి ఎక్కువ ప్రిఫర్ చేయరు కాబట్టి మేమంతా లోకల్ బ్రీడే పెంచుతున్నాం. ఈ కోళ్ళల్లో వచ్చేసి కోళ్ళలో కూడా అసీలు, సోనాలి ఎక్కువ పెంచుతుంటారు. మేమైతే అసీల్కి వెళ్ళినాము, ఎందుకంటే అసీల్ అనేది మీట్ పర్పస్కి బాగుంటుంది. సోనాలి అనేది ఎగ్ పర్పస్కి, ఎగ్స్ ప్రొడక్షన్కి సోనాలి బెటరు. అసీల్ అనేది తొందరగా వెయిట్ గెయిన్ వస్తుంది సోనాలి మీద కంపేర్ చేసుకుంటే. అట్లని చెప్పేసి అసీల్ పెంచడం జరుగుతుంది. మేము గొర్రెలకు వచ్చేసి కంప్లీట్ టీఎంఆర్ మీదనే పెంచుతాము. అంటే మాకు గడ్డి పెంచడానికి వాటర్ రిసోర్సెస్ లేవు. సో అందువలన కంప్లీట్ 90% టీఎంఆర్ తోటే మేము గొర్రెలకు ఫీడింగ్ ఇస్తాం. వ్యాక్సినేషన్ వచ్చేసి పిల్ల తెచ్చిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి డివార్మింగ్ చేస్తాము. డివార్మింగ్ చేసిన ఒక 4-5 డేస్ తర్వాత లివర్ టానిక్ ఇస్తాము. లివర్ టానిక్ ఇచ్చినాక ఒక డివార్మింగ్ తర్వాత 4 డేస్ తర్వాత పీపీఆర్ వ్యాక్సిన్ ఇస్తాము. సో దాని తర్వాత ఇంకా రెగ్యులర్గా సీజనల్ వ్యాక్సిన్స్ ఉంటాయి, ఇంకా డాక్టర్ దాన్ని బట్టి ఇస్తూ ఉంటాం.